హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ట్రెండీ ముచ్చట్లు. ఈరోజు మన వీడియోలో కార్తీక మాసంలో ఎంతో విశిష్టమైన నారికేళ్ల దీపాన్ని ఎలా వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి, అసలు ఈ దీపం వెలిగించడం వలన ఎలాంటి ఫలితం వస్తుంది, ఇవన్నీ కూడా మీకు నేను వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కార్తీక మాసం అనేది శివకేశవులిద్దరికీ పరమ పవిత్రమైన ప్రీతికరమైన మాసం. ఇది ఆధ్యాత్మిక సాధనకు, మోక్ష సాధనకు విశిష్టమైనది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, ఉపవాసం, దీపారాధన, దీపదానం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్రమంలోనే అందరూ దేవాలయాల్లో ఇంటి గుమ్మం ముందు రకరకాల దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అయితే కార్తీక మాసంలో నారికేల దీపం వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభించి ధనపరమైన ఇబ్బందులు తొలగి కోరికలు నెరవేరుతాయి. పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన నారికేల దీపాన్ని కార్తీక మాసంలో ఏ రోజైనా ప్రదోషకాలంలో అంటే సాయంకాలం ఇంట్లోని పూజా మందిరంలో గాని గుడిలో గాని వెలిగించవచ్చు. కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో నారికేల దీపాన్ని వెలిగిస్తే మరీ మంచిదని చెబుతూ ఉంటారు. ఇంతకీ ఈ నారికేల దీపం ఎప్పుడు వెలిగించాలి, ఎలా వెలిగించాలి, పూర్తి పూజా విధానం మనం ఈరోజు చూద్దాం. ముందుగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని పీఠం పెట్టి ఆ పీఠానికి పసుపు రాసి ముగ్గు వేసి బొట్లు పెట్టాలి. ఆ తరువాత పరమేశ్వరుడి చిత్రపటం లేదా లింగ స్వరూపానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టాలి. ఇప్పుడు ఒక ఇత్తడి లేదా రాగి పళ్ళెంను తీసుకొని దానిలో గంధంతో స్వస్తిక్ గుర్తును వేయాలి. ఆ పళ్ళెంకు 5 చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఆ స్వస్తిక్ గుర్తు మీద బియ్యాన్ని కుప్పలాగా పోసుకోవాలి. కొబ్బరికాయను తీసుకొని పసుపు నీళ్లతో ముంచి శుభ్రం చేసి దాన్ని పగలగొట్టాలి. ఆ 2 కొబ్బరి చెక్కలను పళ్ళెంలోని బియ్యం మీద ఉంచాలి. ఇప్పుడు అందులో ఉన్న కొబ్బరి చిప్పలకు 5 చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ కొబ్బరి చిప్పలలో ఒక చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి. ఆ తరువాత 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసుకోవాలి. అలాంటివి 3 ఒత్తులు చేయాలి. ఈ 3 ఒత్తులను కొబ్బరి చిప్పలో తూర్పు వైపు ఒక వత్తి, ఉత్తరం వైపు ఇంకొక వత్తి, ఈశాన్యం వైపు 3వ వత్తి ఉంచాలి. నారికేల దీపం పక్కన ఉన్న మరో కొబ్బరి చిప్పలో తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేల దీపం, మరో కొబ్బరి చిప్పలో నైవేద్యం పెట్టాలి. ఏ పూజ చేసినా వినాయకుణ్ణి మొదట పూజిస్తాం కాబట్టి ఈ పూజకు కూడా మనము వినాయకుణ్ణి చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనము చేసిన పసుపు వినాయకుణ్ణి ఆ పళ్ళెంలో ఉంచాలి. తరువాత మొదటిగా వినాయకుణ్ణి పూజించి ఆ దీపాన్ని దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుతూ వెలిగించాలి. తరువాత దీపం చుట్టూ పుష్పాలు పెట్టాలి. ఇప్పుడు ధూపాన్ని వేసి స్వామివారికి చూపించి తరువాత దీపానికి హారతి ఇవ్వాలి. నారికేల దీపం కొండెక్కిన తరువాత ఈ 2 కొబ్బరి చిప్పలను దీపం చుట్టూ ఉన్న పువ్వులు, అక్షంతలు ఎవరూ తొక్కని చేట చెట్టు మొదట్లో వేయాలి. అలాగే పళ్ళెంలో ఉన్న బియ్యాన్ని పొంగలిగా చేసుకుని శివుడికి నైవేద్యంగా పెట్టి దానిని కుటుంబ సభ్యులు స్వీకరించాలి. మీరు కూడా ఈ నారికేల దీపాన్ని వెలిగించి శివానుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి.